Hello everyone, how are you all? Hope you are good. Welcome to Natural Biology. This is Shankar sir. In the previous class, we have discussed about dihybrid class. Monohybrid class, dihybrid class అనేది కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ సబ్ టాపిక్ అనేది సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. అయితే ఈ క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవునా, జనరల్ గా కొందరికి ఉండే డౌట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ అంటే సార్ వాట్ అబౌట్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ట్విన్స్? ట్విన్స్ లో సెక్స్ డిటర్మినేషన్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది? అవునా, ప్లస్ ఇంకో డౌట్ సార్ వాట్ అబౌట్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ థర్డ్ జెండర్ సార్? అసలు థర్డ్ జెండర్ అంటారు కదా, లైక్ అవునా, వాళ్ళలో సెక్స్ డిటర్మినేషన్ ఏ విధంగా ఉంటుంది అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, రైట్. ఇంకొక విలేజ్ లో కూడా కొందరు తెలిసిన పెద్ద మనుషులు ఉంటారు కదా, అంటే లైక్ పెద్ద ఆవిడ, అవునా, వాళ్ళు కూడా బయట నుంచి చూసి పుట్టబోయే బిడ్డ పాపన బాబా అని చెప్తుంటది అప్పుడప్పుడు. అట్లా జ్యోతిష్యం కేసీఆర్ చెప్పినట్టు జ్యోతిష్యం వాళ్ళు కూడా చెప్తారు. సో అది నిజమా కాదా అనేది కూడా తెలుసుకుందాం. సో రైట్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా బెల్ ఐకాన్ కూడా టైప్ చేయండి, అంటే ట్యాప్ చేయండి, టైప్ కాదు. ఓకే, రైట్. సో సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించే మాట్లాడుతున్నామండి ఈ లెసన్ లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ క్లాస్ అనేది 10th క్లాస్ లెవెల్ వరకే, అవునా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బోర్డ్ ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్, మదర్ ఆర్ ఫాదర్, కామెంట్ అనేది 8 మార్క్స్ లో రావచ్చు అండి, 4 మార్క్స్ లో కూడా రావచ్చు. మాక్సిమం 8 మార్క్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా 8 to 8 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అయితే ఈ లెసన్ ద్వారా ఉంటుంది, ఈ టాపిక్ ద్వారా ఉంటుంది. ఓకే, రైట్. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లోనే ఎందుకు సార్, వేరే ఆర్గానిజమ్స్ లో సేమ్ జరగదా అంటే జరగదు. ఓకే, సో దే హ్యావ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్. అవునా, ఒక్కొక్క ఆర్గానిజం లో సెక్స్ డిటర్మినేషన్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది. ఓకే, రైట్. యాజ్ వి నో దట్ ఎవ్రీ హ్యూమన్ సెల్, అసలు ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది క్రోమోజోమ్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ అని మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఈచ్ హ్యూమన్ సెల్, మన బాడీలో హెయిర్ సెల్ నుంచి టిల్ ద టో సెల్, చివరి సెల్ వరకు ఏ సెల్ అయినా సరే, ఎవ్రీ సెల్ కంటైన్ హౌ మెనీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్? ఇది ఒక సెల్ అండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద సెల్, హ్యూమన్ సెల్. ఈ సెల్ లో న్యూక్లియస్ ఉంటుంది, మనకు తెలుసు. న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్, క్రోమాటిన్ ఇవన్నీ ఉంటాయి కదా. సెల్ డివిజన్, ఒక్కసారి సెల్ డివిజన్, అసలు క్రోమోజోమ్ అంటే ఏంటి, క్రోమాటిన్ అంటే ఏంటి, అవునా, సెల్ ఎలా డివైడ్ అవుతుంది అనేది రీప్రొడక్షన్ లెసన్ లో చెప్పాను. దానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. అప్పుడే నేను చెప్పబోయేది అర్థమవుతుంది. అదే విధంగా కొన్ని వర్డ్స్ ఉంటాయి ఈ లెసన్ లో, హెట్రోజైగట్, హోమోజైగట్ అనేటివి, లేదా హోమోలాగస్ క్రోమోజోమ్స్, హెట్రోలాగస్ క్రోమోజోమ్స్, ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ వీడియో ఒకసారి చూడాలి. దానికి కావాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, రైట్. సో ఎవ్రీ హ్యూమన్ సెల్ కంటే హౌ మెనీ సార్ క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి, ఎన్ని ఉంటాయి? ఓకే, రైట్. ఎవ్రీ హ్యూమన్ సెల్ కంటే 23 పేర్స్ ఆర్ ఓవరాల్ గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 పేర్సే అనాలి. ఎందుకు అంటే ఒక పేర్ అనేది మదర్ నుంచి వస్తుంది, ఇంకో పేరు ఫాదర్ నుంచి వస్తుంది. కాబట్టి వీటిని 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటారు. ఓకే, రైట్. అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 1 మదర్ నుంచి 1, ఫాదర్ నుంచి 2, మదర్ నుంచి 2, ఇలా డాష్ 22 వరకు. ఓకే, 22 వరకు ఈ క్రోమోజోమ్స్ అన్ని వాటి యొక్క స్ట్రక్చర్ లో గానీ ఫంక్షన్ లో గానీ సేమ్ ఉంటాయి. అవునా, లాస్ట్ 23 ఉంటుంది కదా, ఇది మాత్రం దీని స్ట్రక్చర్ లో ఫంక్షన్ లో డిఫరెంట్ ఉంటుంది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో క్రోమోజోమ్ 9 తీసుకుంటున్నాను. క్రోమోజోమ్ నంబర్ 9, క్రోమోజోమ్ నంబర్ 9 ఇన్ మేల్, క్రోమోజోమ్ నంబర్ 9 ఇన్ ఫీమేల్. బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ గ్రూప్ డిటర్మినేషన్. ఇవి రెండు బ్లడ్ గ్రూప్ ని డిటర్మైన్ చేస్తాయి. కాబట్టి వీటి యొక్క స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, వీటి యొక్క ఫంక్షన్ సేమ్ ఉంటుంది. సో దట్ వీటిని ఆటోజోమ్స్ అంటారు. ఏమంటారు? ఆటోజోమ్స్. ఓకే, యూ కెన్ సీ 22 పేర్స్. దీస్ 22 పేర్స్ ఆర్ ఆటోజోమ్స్. అవునా, రైట్. రిమైనింగ్ లాస్ట్ పేర్, ఓకే, 1 పేర్ ఈస్ కాల్డ్ అలోజోమ్. చూడండి, ఆటోజోమ్స్ డెఫినేషన్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో, యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే మంచి మార్కులు వస్తాయి. వాట్ ఆర్ ఆటోజోమ్స్? క్రోమోజోమ్స్ హూజ్ నంబర్
అండ్ మార్ఫాలజీ డు నాట్ డిఫర్. డు నాట్ డిఫర్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సేమ్. ఓకే, బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ ఆర్ కాల్డ్ ఆటోజోమ్స్. ఏ క్రోమోజోమ్ యొక్క నంబర్ కావచ్చు, వాటి యొక్క మార్ఫాలజీ స్ట్రక్చర్, అవునా, మార్ఫాలజీ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఫామ్, అది బయట నుంచి ఎలా కనిపిస్తుంది, అవునా, 2 ఆర్మ్స్ ఉన్నాయా, 4 ఆర్మ్స్ ఉన్నాయా, కంప్లీట్ ఈ విధంగా క్రోమోజోమ్ కంప్లీట్ గా ఉందా లేదా అనేది స్టడీ చేయడమే మార్ఫాలజీ. ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ద క్రోమోజోమ్ కావచ్చు, ఆర్గానిజం కావచ్చు, మార్ఫాలజీ అంటారు. క్రోమోజోమ్స్ హూజ్ నంబర్ అండ్ మార్ఫాలజీ డు నాట్ డిఫర్ అంటే సేమ్. ఎవరిలో మేల్ లో ఫీమేల్ లో ఆఫ్ ద సేమ్ స్పీసీస్. అంటే హ్యూమన్ బీయింగ్ లోనే మేల్ లో ఫీమేల్ లో ఒక క్రోమోజోమ్ నంబర్ సేమ్ ఉండాలి. 9th క్రోమోజోమ్ దాని స్ట్రక్చర్ సేమ్ ఉండాలి, అవునా, దాని ఫంక్షన్ కూడా సేమ్ ఉండాలి. సో దీస్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ ఆటోజోమ్స్. అయితే 1 to 22 pairs ఆర్ ఆటోజోమ్స్ ఓన్లీ, అన్ని సేమ్ ఉంటాయి. బట్ లాస్ట్ పేర్ ఇస్ ఆలోజోమ్. సో సేమ్ డెఫినేషన్, ఇలా డు నాట్ డిఫర్ అన్నారు కదా, మనం ఈ డిఫర్ రాయాలి అంతే. సో క్రోమోజోమ్ whose number and morphology differ between male and female of a same species are called allosomes. అవునా, రైట్. అయితే ఈ allosomes 2 రకాలుగా ఉంటాయి కదా. ఇది మేల్ లో ఒక పేర్, ఫీమేల్ లో ఒక పేర్. మేల్ లో ఉండే ఒక పేర్ ఇది X అండ్ Y. ఓకే, ఫీమేల్ లో ఉండేది XX. రిమైనింగ్ 22 పేర్స్ కదా, నేను 44 అని రాసుకున్నాను. ఓకే, ఫాదర్ యొక్క నార్మల్ సెల్, మదర్ యొక్క నార్మల్ సెల్. ఓకే, అండ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ కదా. ఓకే, 22 pairs నథింగ్ బట్ 44 ప్లస్ XY, 44 ప్లస్ XX. సో దీస్ ఆర్ ద ఆటోజోమ్స్ అండ్ ఆలోజోమ్స్. అయితే సెక్స్ డిటర్మినేషన్ లో గివే ఇన్వాల్వ్ అవుతాయి, X అండ్ Y, XX. ఓకే, రైట్. అయితే ఇది ఎక్కడ గమనించవచ్చు అంటే డ్యూరింగ్ ద గ్యామెటోజెనెసిస్, అవునా, వెన్ ద స్పర్మ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఇట్స్ టెస్టిస్ అండ్ వెన్ ద ఓవమ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఓవరీ, ఆ టైంలో ఈ క్రోమోజోమ్స్ అనేవి సరిగ్గా కనిపిస్తాయి అన్నమాట. యూనో, ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ ఫ్రమ్ ద టెస్టిస్ ఇస్ కాల్డ్ స్పర్మాటోజెనెసిస్. స్పర్మాటోజెనెసిస్ అంటారు. ఎక్కడ నుంచి? స్పర్మాటోగోనియల్ మదర్ సెల్స్ ఉంటాయి టెస్టిస్ లో, అక్కడ నుంచి స్పర్మ్స్ తయారవుతాయి. సో డ్యూరింగ్ ద స్పర్మాటోజెనెసిస్, అవునా, ఈ X అనే Y క్రోమోజోమ్, బికాస్ యు నో దట్ ఇట్ ఈస్ అ మియాటిక్ సెల్ డివిజన్. ఏ సెల్ డివిజన్ అనేది? ఇక్కడ మియాసిస్. మియాసిస్ లో ఏం జరుగుతుంది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ టు 2 డాటర్ సెల్స్. క్రోమోజోమ్స్ అనేటివి హాఫ్ గా మారిపోతాయి, అవునా కాదా? సో దట్ ఈస్ వై సమ్ స్పర్మ్స్ గెట్ X క్రోమోజోమ్ అండ్ సమ్ స్పర్మ్స్ గెట్ Y క్రోమోజోమ్స్. అంటే ఫామ్ అయిన స్పర్మ్స్ లో కొన్ని X స్పర్మ్స్ ఉంటాయి, అంటే X క్రోమోజోమ్ ని కలిగి ఉంటాయి, ఇంకొన్ని Y క్రోమోజోమ్ ని కలిగి ఉంటాయి. ఇఫ్ ద స్పర్మ్ హ్యావ్ X క్రోమోజోమ్, దట్ ఈస్ కాల్డ్ గైనోస్పర్మ్. ఓకే, if the sperm contain Y chromosome, so this one is called androsperm. Okay, right. Come to the oogenesis. Production of ovum from the ovary is called oogenesis. అవునా, oogenesis అంటారు. అయితే సేమ్ ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్, సెగ్రిగేషన్ జరుగుతుంది. దెన్ ఒక క్రోమోజోమ్ ఒక ఓవం కి, ఇంకో క్రోమోజోమ్ ఇంకో ఓవం కి వెళ్తుంది. సో లైక్ వైజ్ ఓవం కంటే 2, ఇందులో X క్రోమోజోమ్, ఇందులో కూడా X క్రోమోజోమ్ ఉంటుంది. సో బోత్ ఆర్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫీమేల్ లో ఉండే ఓవం బోత్ ఆర్ సేమ్, బట్ మేల్ లో ఉండేది బోత్ ఆర్ సేమ్ కాదు. ఇక్కడ ఒకటి X ఉంది, ఒకటి Y ఉంది, రైట్. సో డ్యూరింగ్ ద ఫర్టిలైజేషన్, అవునా, ఈ ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇఫ్ ద X sperm fertilize the X ovum, then it is going to become XX girl child. This X sperm is going to fertilize with the, then X sperm, then obviously ఏం జరుగుతుంది? గర్ల్ చైల్డ్. ఇక్కడ రాంగ్ నంబర్, రైట్, హియర్ ఇట్ ఇస్ X. This one is the XY. Just wait, let me confirm. XX. This is girl and this one is boy. Okay, right. So this Y sperm, the Y sperm fertilize the ovum, then it is going to become XY boy. Again this X side X girl and this X side Y boy. అంటే ఇక్కడ ఫీమేల్ హ్యావ్ బోత్ సేమ్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్.
ఎక్స్ ఉంది ఎక్స్ ఉంది, ఓవం రెండు సేమే ఉన్నాయి. ఏ రాయితే ఇది కొట్టుకోవడానికి, దే ఆర్ నాట్ డిఫర్, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. ఇది వస్తే ఏంది రెండు సేమే. బట్ మేల్ హ్యావింగ్ డిఫరెంట్ క్రోమోజోమ్స్, దీన్నే మేల్ హెటరోగామీ అంటారు. ఫీమేల్ హోమోగామీ అండ్ మేల్ హెటరోగామీ, అవునా? రైట్. సో దిస్ ఎక్స్ వెళ్తే గర్ల్ అవుతుంది, దిస్ వై వెళ్తే బాయ్ అవుతుంది. సో ఆల్వేస్ ఫాదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్. అవునా? లెసన్ మొత్తం అందరు వింటున్నారు, గర్ల్స్ కూడా వింటున్నారు, జాగ్రత్త. ఓకేనా? ఇంతకు ముందు డోస్ లో ఎలా ఉండేది తెలుసా? అసలు ఒక కపుల్ మ్యారేజ్ చేసుకుంటారు, ఫస్ట్ బేబీ పుట్టింది, పాప పుట్టింది, అవునా? సెకండ్ టైం కూడా పాప పుట్టింది. ఇక ఈయన ఏమనుకుంటాడు, పెద్ద ఆయన భర్త, అమ్మ దీన్ని పెళ్లి చేసుకుంటే అందరు ఆడపిల్లలు పుడుతున్నారు, నాకు అబ్బాయి కావాలని వాడు ఏం చెప్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటివి జరిగాయి, అవునా? సో ఇంకో పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఇక అప్పుడు ఆమెకు అమ్మాయి పుట్టచ్చు, అబ్బాయి పుట్టచ్చు. అమ్మాయి పుట్టిన వాళ్ళు ఉన్నారు సెకండ్ టైం, అబ్బాయి పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవర్రా నాయన బాధ్యులు అంటే, ఆ పాపం ఆమె చదువుకోలేదు కదా, ఆమెకు తెలియదు. అందుకే ఆమె తల వంచుకొని వేరే పెళ్లి చేసుకుంటే చేసుకోవాలన్నది. బట్ బీ అవేర్, ఓకే? అమ్మాయిలందరూ జాగ్రత్తగా వినాలి. ఆల్వేస్ మేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్, అవునా? ఇది ఒక ఏంటంటారు దీన్ని, ఇట్ ఈస్ ఎ లీగల్ ప్రూఫ్ అన్నమాట, లీగల్ ఎవిడెన్స్, అవునా? దీన్ని వాడుకొని మీరు అంటే ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్టులో కేసేస్తే మీరే గెలుస్తారు, అవునా? లీగల్ ప్రూఫ్ ఏం లేదు, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకున్నా పర్లేదు, గవర్నమెంట్ will provide, that lawyer will provide all the evidences, okay? So don't worry, always male responsible for sex determination, okay? ఇది రాయాలి, father is responsible for sex determination, right? Right. సార్ మరి ఇప్పటిదాకా చెప్పారు కదా ట్విన్స్ లో ఏ విధంగా జరుగుతుంది అని, ఓకే? రైట్. సో ఇన్ కేస్ ఆఫ్ ట్విన్స్, సమ్ టైమ్స్ ఒక ఓవం ని రెండు స్పామ్స్, హార్డ్లీ వన్ స్పామ్ విల్ ఫర్టిలైజ్ ద ఓవం కదా. ఇన్ సమ్ కేసెస్ రెండు స్పామ్స్ కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటది, ఓకే? సో దట్ ఈస్ వై, సో దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్, అవునా, టూ జైగాట్ గా మారిపోతుంది, ఒకటే జైగాట్ యాక్చువల్లీ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్, దెన్ ఇమీడియట్లీ ఇట్ గోయింగ్ టు స్ప్లిట్, రెండు జైగాట్ గా మారిపోయే అవకాశాలు ఉంటాయి, ఓకే? వెన్ టూ స్పామ్స్ విల్ ఫర్టిలైజ్ ద ఓవం, ఓకే, ఒక జైగాట్ ఫార్మ్ అవుతుంది. ఆ జైగాట్ రెండుగా, ఆల్రెడీ రెండు స్పామ్స్, అవుటర్ మోస్ట్ ఏరియా ఇస్ సేమ్, బట్ ఇన్సైడ్ ద జైగాట్ టూ డివిజన్స్ అనేవి జరిగిపోయినాయి కదా. సో ఇన్ దిస్ కేస్ ఇలాంటి జైగాట్ టూ బేబీస్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ట్విన్స్. వీటిని ఏమంటారంటే మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు. వీళ్ళు సేమ్ ఉంటారు, ఐడెంటికల్ ట్విన్స్, ఓకే? మోనోజైగాటిక్ ట్విన్స్, ఓకే? అయితే వీటిలో సార్ మేలా ఫీమేలా అంటే ఐదర్ టూ మేల్ ఉండొచ్చు, టూ ఫీమేల్ కూడా ఉండొచ్చు, వన్ మేల్ వన్ ఫీమేల్ కూడా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అవునా? రైట్. బట్ ఈ ఇద్దరు ఎలా ఉంటారంటే సేమ్ ఉంటారు అనమాట, ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ సేమ్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి, రైట్. ద సెకండ్ కండిషన్ లో టూ ఓవం కూడా రిలీజ్ అవుతాయి, ఓకే? జనరల్లీ ఫీమేల్ ఒక ఓవరీ నుంచి వన్ ఓవమే రిలీజ్ అవుతుంది. బట్ సమ్ టైమ్స్, అవునా, రెండు ఓవమ్స్, టూ ఓవరీస్ ఆల్సో ప్రొడ్యూస్ వన్ ఈచ్ ఓవం, అవునా? రెండు ఓవరీస్ నుంచి ఒక్కో ఓవం తయారు కావచ్చు. అలాంటప్పుడు టూ స్పామ్స్ కూడా ఫర్టిలైజ్ చేయొచ్చు. ఇన్ దిస్ కేస్ వి విల్ గెట్ టూ జైగాట్స్, అవునా? వీటిని డైజైగోటిక్ ట్విన్స్ అంటారు, అవునా? వీళ్ళైతే దీస్ ఆర్ నాట్ సేమ్, ఓకే? సేమ్ ఉండే అవకాశాలు అయితే ఉండవు, ఐడెంటికల్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు, ఓకే? సో ట్విన్స్ కేసులో ఈ విధంగా జరుగుతుంది, ఓకే? రైట్. ఐడెంటికల్ ట్విన్స్ ఉంటాయి, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఉంటారు, ఓకే? రైట్. సార్ ఇంకోటి, వాట్ అబౌట్ ద థర్డ్ జెండర్, మరి వాళ్ళలో సెక్స్ డిటర్మినేషన్ ఏ విధంగా జరుగుతుంది? సో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి, దేర్ ఆర్ మెనీ రీజన్స్, అవునా? మెనీ రీజన్స్. వన్ ఆఫ్ ది రీజన్ చూసుకుందాము. సార్ వాళ్ళలో ఏం జరుగుతుంది అంటే జనరల్లీ లైక్ ఒక ఏముంటుంది అంటే చెప్తాను. అసలు సెక్స్ డిటర్మినేషన్ జరగాలి అంటే మేల్ లో ఈ వై క్రోమోజోమ్ ఉందా, దిస్ వై క్రోమోజోమ్,
ఈ వై క్రోమోజోమ్ పైన ఒక స్పెషల్ జీన్ ఉంటుంది, SRY జీన్ అంటారు, సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ వై. ఈ వై క్రోమోజోమ్ ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది కదా మియాసిస్ సెల్ డివిజన్ లో, మియాటిక్ సెల్ డివిజన్ లో క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అవునా. అది తెలియాలి అంటే మియాసిస్ తెలియాలి. ఈ క్రాసింగ్ ఓవర్ జరిగేటప్పుడు ఈ వై క్రోమోజోమ్ యొక్క చిన్న జీన్ అనేది, ఒక ముక్క అనేది ఎక్స్ క్రోమోజోమ్స్ తో అటాచ్ అయిపోతుంది అన్న కదా. డ్యూరింగ్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇది నార్మల్ ఎక్స్ క్రోమోజోమ్ అనుకుందాం, ఇదేమో వై క్రోమోజోమ్ అనుకుందాం. సో దీని యొక్క పీస్ అనేది ఇక్కడ అతుక్కుంటది అవునా, దీని యొక్క పీస్ ఇక్కడ అతుక్కుంటది. అలాంటప్పుడు వీళ్లకు అంటే ఫీమేల్ కి మగవాళ్ళ లక్షణాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇన్ కేస్. ఓకే, ఇలాంటి కేసులో కూడా జరుగుతుంది. రైట్, కమ్ టు ద సెకండ్ కేస్. సెకండ్ కేస్ లో జనరల్లీ మేల్ హ్యావ్ ఎక్స్ వై క్రోమోజోమ్ గా, కొన్ని రేర్ కేసెస్ లో ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మేల్ రిసీవ్ 1 ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్. వాళ్ళు మేల్ ఉన్నప్పటికీ ఫిమేల్ క్యారెక్టర్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, XY కావచ్చు లేదా XXYY అనే డబుల్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో దట్ కేసు కూడా థర్డ్ జెండర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొక థర్డ్ రీజన్ ఏంటి అంటే డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్, పార్చురేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్లీ మేల్ హ్యావ్ టెస్టిస్ ఇన్సైడ్ ద బాడీ, అబ్డామినల్ క్యావిటీలో ఉంటాయి. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ 8, 9, 10 వీక్స్ తర్వాత లేదా లాస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది అంటే డెలివరీ జరిగేటప్పుడు ఈ టెస్టిస్ అనేటివి అబ్డామిన్ నుంచి స్క్రోటమ్ లో డిసెండ్ అవుతాయి. సో దే డిసెండ్ ఇన్ టు ద స్క్రోటమ్. కొన్నిసార్లు ఇలా జరగకపోవచ్చు, దే రీమైన్ ఇన్ ద అబ్డామిన్ ఓన్లీ. కాబట్టి ఈ టెస్టిస్ లో డెవలప్మెంట్ ఉండదు, టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడక్షన్ జరగదు అవునా. స్పర్మ్స్ కూడా ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు చాలా అసలు ఉండవు అవునా, బికాస్ ఇట్ రిక్వైర్ టెంపరేచర్ లెస్ దెన్ ద బాడీ టెంపరేచర్ కదా. సో ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ. కాబట్టి అలాంటి కేసులో కూడా థర్డ్ జెండర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఎందుకు అలా జరుగుతుంది అనేది అర్థమై ఉంటుంది అవునా. ఇంకొక దిస్ ఈజ్ అబౌట్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఇంకోటి బ్రెయిన్ కూడా వాళ్ళ ఆలోచన విధానం గానీ మేల్ లో ఫీమేల్ లో బ్రెయిన్ సైజ్ అనేది కొంచెం రేషియో వేరుగా ఉంటుంది. మేల్ హ్యావ్ లిటిల్ లార్జర్ సైజ్, స్పెషల్లీ సెరిబెల్లమ్ అండ్ టాప్ రీజన్, బట్ ఫీమేల్ హ్యావ్ లిటిల్ స్మాల్ సైజ్ ఉంటుంది కదా. అంటే ఎవరైతే మేల్ లో ఆ బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాదో, స్మాల్ సైజ్ ఉంటుందో, సో వాళ్ళ ఆలోచన విధానం కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి కేసులో కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్ సార్, టెక్స్ట్ బుక్ లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒక్కసారి వాటిని చెక్ చేద్దాం అవునా. ఇంకొక ఇంపార్టెంట్ డూ యూ నో బాక్స్ ఇచ్చాడు. ఇన్ ద ఇయర్ 1956 ఓకే, వాల్టర్ సట్టన్ అండ్ థామస్ హంట్ మోర్గాన్ వీళ్ళు మెయిల్ లో అంటే ఇంత ఇప్పటి వరకు చెప్పింది వేరియేషన్స్ పేరెంట్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతాయని చెప్పింది మెండల్ అండి. అయితే ఎనిమల్స్ లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయా అవునా. అయితే సెక్స్ డిటర్మినేషన్ కూడా మెండల్స్ రూల్స్ ని ఫాలో అవుతుందా అనే క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ అది జరుగుతుంది అని వాల్టర్ సట్టన్ అండ్ TH మోర్గాన్, థామస్ హంట్ మోర్గాన్ ప్రూవ్ చేశారు. ఇన్ ద ఇన్సెక్ట్ కాల్డ్ డ్రాసోఫిలా మెలనో గ్యాస్టర్. ఇది కామన్ నేమ్ ఫ్రూట్ ఫ్లై అండి, ఫ్రూట్ ఫ్లై. సో డ్రాసోఫిలా మెలనో గ్యాస్టర్ అనేది ఒక ఫ్రూట్ ఫ్లై. అరటి పండ్లు తెలుసు కదా, అరటి పండ్లు అలా పెట్టేయండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో చిన్న చిన్న బ్లాక్ పురుగులు వస్తుంటాయి అవునా కదా. దట్ ఆర్ కాల్డ్ ఫ్రూట్ ఫ్లైస్. సో సైంటిఫిక్ నేమ్ ఇస్ డ్రాసోఫిలా మెలనో గ్యాస్టర్. ఈ డ్రాసోఫిలా మెలనో గ్యాస్టర్ లో సెక్స్ లింక్డ్ జీన్స్ కూడా ఉంటాయి అవునా. కొన్ని జీన్స్ ఉంటాయి, ఇవి సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ జీన్స్ ఆర్ లింక్డ్ విత్ ద క్రోమోజోమ్స్ పైన ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రేట్ విచ్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్ అని ప్రూవ్ చేశారు ఎట్ కొలంబియా యూనివర్సిటీ. ఎక్కడండి? కొలంబియా యూనివర్సిటీ. వాల్టర్ సట్టన్ అండ్ TS థామస్ హంట్ మోర్గాన్ ఇన్ ద ఇయర్ 1956. ఓకేనండి, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఆల్సో ఇంపార్టెంట్, బిట్స్ లో రావచ్చు, ఫ్రూట్ ఫ్లై సైంటిఫిక్ నేమ్ రావచ్చు, ఆర్ who identified that or who discovered that sex linked genes present on the chromosomes. Okay, so both scientists. Okay, so this is about the today's class. Ana, hope you understand. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏం లేదండి, నీట్ గా ఇలా ఫ్లో చార్ట్ వేసి
పాయింట్ వైజ్ రాసేస్తే ఒక 6 పాయింట్స్, ఫ్లో చార్ట్ వేసినందుకు ఒక 2 మార్క్స్, 6 పాయింట్స్ అట్లీస్ట్ రాసినందుకు ఒక 6 మార్క్స్ వచ్చి ఓవరాల్ గా 8 కి 8 వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో హోప్ మీకు నచ్చితే మాత్రం సార్ ఇంకోటి మర్చిపోయారు మీరు, విలేజ్ లో ఏ విధంగా జరుగుతుంది రైట్. కొందరు పెద్ద ఆవిళ్ళు ఉంటారు, ముసలమ్మలు, అంటే వచ్చిన కడుపును చూసి, అంటే పెద్ద సైజు ఉంటుంది కదా, ఎక్కువ వచ్చేసరికి అమ్మ ఇక మీకు ఫీమేలే అవునా లేదా మేలే అనుకుంటారట. అంటే పెద్దగా ఉంటే ఫీమేల్ పుడుతుందట, కొంచెం చిన్న సైజులో ఉంటే మేల్ పుడుతుందట. వాళ్ళ అపోహలు అవునా, వాళ్ళు ఏదో చెప్తారు అంతే. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరైనా సరే, ఈవెన్ డాక్టర్ అయినా సరే, బయట నుంచి ఆ యూట్రస్ అంటే స్టమక్, ఇంకొక విషయం అండి, చాలా మంది, నేను కూడా ఇప్పుడు అన్నాను పొరపాటున, కానీ అసలు స్టమక్ కి యూట్రస్ కి చాలా తేడా ఉంది. స్టమక్ అండ్ యూటరస్. స్టమక్ లో ఏం జరగదండి, డైజెషన్ జరుగుతుంది. బేబీ డెవలప్మెంట్ అనేది యూట్రస్ లో ఉంటుంది. సో బెస్ట్ టర్మ్ టు యూజ్ ఈజ్ యూట్రస్ అవునా. అంటే పెద్దవాళ్ళైతే కడుపు అంటారు కాబట్టి ఇక వీళ్ళు ఏం చేస్తారు, రాసే వాళ్ళ ఆన్సర్ కొందరు స్టమక్, మొన్న ఒకటి రాశాడు, బేబీ డెవలప్ గ్రో ఇన్ ద స్టమక్ సార్, ఇట్ ఈస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద స్టమక్ అంటాడు. వాడికి స్టమక్ స్పెల్లింగ్ కూడా రాయరాలేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ స్టమక్, ఇట్ ఈస్ ద యూట్రస్. ఓకే రైట్. అయితే సైజ్ ఆఫ్ ద యూట్రస్ అవునా, సైజ్ ఆఫ్ ద యూట్రస్ లేదా ఈ స్టమక్, మళ్ళీ నేను కూడా స్టమక్ అంటే స్టమక్ అనేది కాదు, లైక్ ఏమంటారు దాన్ని, యూట్రస్ అంటారు. ఓకే, సో సైజ్ ఆఫ్ ద యూట్రస్ అనేది పెరుగుతుంది కదా, అంటే పెద్ద సైజ్ ఉంటే వాళ్ళు గెస్ చేస్తారు అనమాట. ఇక కొందరు మేల్ అంటారు, కొందరు ఫీమేల్ అవుతారు. చిన్నగా ఉంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అయితే ఎక్కువ అయితే అంటారంట, పెద్దగా ఉంటే పాప పుడుతుంది అంటారు అవునా, చిన్నగా ఉంటే బాబు పుడుతుంది అంటారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సో రైట్. అయితే మరి ఇంకొక డౌట్ కూడా ఉంది సార్, అసలు ఈ సెక్స్ ఆఫ్ ద బేబీ కానీ, బేబీ మేలా ఫీమేలా అనేది ఎన్ని నెలల తర్వాత మనకు తెలుస్తుంది సార్ అంటారు అవునా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అండి. అయితే దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టెస్ట్, రకరకాల టెస్టులు ఉంటాయి అవునా. కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఆఫ్టర్ ఫర్టిలైజ్ అయినా ఒక విత్ ఇన్ 1 వీక్ లో కూడా మనం తెలుసుకోవచ్చు. బికాస్ ఫీమేల్ ఈ జైగాట్ లో ఒకవేళ ఇన్ కేస్ ఫీమేల్ ఉంటే వాళ్ళ యొక్క న్యూక్లియస్ లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఒక డ్రమ్ స్టిక్ బాడీ, ఎక్స్ బాడీ అనేది కనిపిస్తుందండి. నార్మల్ క్రోమోజోమ్స్ తో పాటు ఒక డ్రమ్ స్టిక్ బాడీ అంటారు దాన్ని, ఎక్స్ బాడీ అనేది ఉంటుంది. అది ఉంటే ఫీమేల్, లేదంటే మేల్. అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ విత్ ఇన్ 1 వీక్ లో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ దీనికి సంబంధించిన డయాగ్నోసిస్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అవునా. నార్మల్ గా విత్ ఇన్ 1-2 months లో మనకు స్కానింగ్ ఉంటుంది కదా, స్కానింగ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అవునా. రైట్. ఇంకొక మెసేజ్ ఏంటంటే, మనము ఈ థర్డ్ జెండర్ ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. ఎందుకంటే వి నో దట్ అవునా, మెయిల్ పుడితే మనం వాళ్ళను శక్తి స్వరూపంతో పోల్చుకుంటాము. అదేవిధంగా మేల్ అయితే శివుని రూపంలో, ఫీమేల్ అయితే శక్తి రూపంలో మనం అనుకుంటాము. వీళ్ళు రెండిటి కలయిక అని కూడా మనము బలంగా నమ్ముతాము. లైక్ శివశక్తి రూపాలని అర్ధనారీశ్వర రూపం అని కూడా అనుకుంటాము. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనము వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే. ఓకే, థ్యాంక్ యూ.